హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కిచెన్ గార్డెనింగ్ ఉంది. గార్డెనింగ్కి మరియు మళ్ళా చేనికి అంటే కంది ఉంది. కందికి రెండింటికి కలిపి నీమాశ్రం తయారు చేద్దామని మేము వేప మండలు ఇరుస్తున్నాము. అయితే కంది మొన్న వర్షాలకి మొత్తం ఈ విధంగా ఎర్రగా అయిపోయింది. అందుకు కొంచెం లేత చిగురు రావడానికి ఆకు బాగా నలుపు రంగు రావడానికి ఎర్రగా అయిపోయింది. అందుకు మేము నీమాశ్రం తయారు చేస్తున్నాము. ఇప్పుడు నీమాశ్రం వేప మండలు తీసుకొని ఈ విధంగా తుంచుకోవాలి. తర్వాత దంచుకోవాలి. బాగా రెండు అంది తుంచిన తర్వాత దంచాలి. వీటిని అన్నింటినీ ఒక డ్రమ్ములో వేసి ఆవు పేడ, ఆవు మూత్రము, వేపాకు అన్నీ కలిపి వేసుకోవాలి. తర్వాత కిచెన్ గార్డెనింగ్కి అంత జీడ ఉందండి. కిచెన్ గార్డెనింగ్ బెండకు బూడిదలాగా తెగులు వచ్చింది. కానీ మా బెండకాయలు తెంపలేదు. ఇంకా బెండకాయలు తెంపనందుకు ముదిరిపోయినాయి. అన్నీ అట్లే ఉండిపోయినాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మొన్న బెండకాయలు మామూలుగా అంటేనే ఒకరోజు ఇడిచిపెట్టి మరుసటి రోజు తెంపాలి. పెద్దగా అయిపోయినాయి. కొన్ని అట్లే వదిలిపెట్టి చూడలేదు, అట్లే ఉన్నాయి. ఇప్పుడు తెంపేస్తున్నాము. అయితే బెండకు కనీసం ఒక 10 సార్లు బాగా వేసుకున్నామంటే మనం అమ్ముకోవడానికైనా వస్తుంది. కానీ ఇప్పుడు వేసుకున్న సార్లు అయితే ఈ 4 సార్లు అయితే మాత్రం మనం ఇంటికి సరిపోను అవుతాయి. రోజుకు అమ్ముకోవచ్చు. రోజు వారం అట్లేం లేదు, అమ్ముకోవచ్చు, ఎవరికైనా పెట్టవచ్చు. బెండ, మునగ, కంది కూడా ఇందులోనే ఉందండి పక్కకు. ఇక్కడ సైడ్ బెండ తీగ అన్నీ మా మామయ్య అంటున్నాడు. ఇవి అన్నీ ఇంకా ఎక్కువ 10 సార్లు ఎక్కువ వేసుకుని ఉంటే బాగుండు, అమ్ముకోవడానికి వచ్చు. ఇప్పుడు ఎక్కడ కాకుండా అయిపోయింది అని అంటున్నాడు మా చిన్న మామ. అయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయండి మొత్తం బెండ. కొంచెం ఇప్పుడు వర్షాలకు బాగుంది. కాకపోతే చూడండి ఏ విధంగా ఉందో బెండ. ఇదంతా బెండనే అండి. ఇక్కడ సైడ్ మొత్తం ఇది మొత్తం బెండ మొక్కలే ఉన్నాయి. ఒక సైడు బీర ఉంది, అక్కడ సైడు బీర ఉంది. బీరకైనా ఇట్లనే బూడిదలాగా తెగులు వస్తుంది. కానీ మనం నీమాశ్రం చేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది. వర్షాలకు అంత లేదు, తగ్గిపోయింది. ఏదైనా వర్షం పడిందంటే వర్షంకి ఉన్నంత అది ఏ మందుకు ఉండదు. ఇవి బెండకాయలు అండి అన్నీ. ఈ విధంగా నేను ఏది తీసుకురాలేదు, అందుకోసమని తెంపి అట్లనే చీరల కొంగులో వేసుకుంటున్నాను. ఏం తీసుకురాలేదు. కాకపోతే సుంకు అంటారు కదా, బెండకి సుంకు ఉంది, నూగులాగా ఉంటుంది కదా, చేతిలో మంటలు వేసాయి ఎక్కువ తెంపితే అట్లా. కానీ అంత లేదులే. ఈ బెండ బాగా సీడ్స్ బెండ. ఇది బాగా పెద్దగా, చాలా పెద్దగా జంపు ఎక్కువ ఉన్నాయి. బెండలు బాగున్నాయి. మనం కనీసం ఒక 10 బెండకాయలు అయితే ఒక ఇంటికి సరిపోను కూరగాయలకు సరిపోతాయి. ఈ విధంగా చూడండి. ఇది మొత్తం బెండ. గోంగూర అయితే మాత్రం మొత్తం చాలా అంటే చాలా పెద్దగా పెరిగిపోయిందండి. ఇదంతా గోంగూరనే చూడండి. ఎంత పెద్దగా ఉందంటే గోంగూర చూడండి. ఇదంతా సీడ్స్కి ఈ సీడ్స్కి వదిలిపెట్టినా పెద్దగా అయిపోతాయి. మళ్ళీ కోసి ఏమన్నా సీడ్స్కి వదిలిపెడదామా అని ఏం అర్థం కాక అట్లే పెట్టాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్నీ పక్కన ఉన్న కరివేపాకు, మామిడి చెట్టు వాటిని మొత్తం కమ్మేసుకుపోయింది. అక్కడ సైడు మల్లె చెట్లు కూడా ఉన్నాయి, తీగ జాతి ఉన్నాయి. మళ్ళీ నందివర్ధనం ఫ్లవర్స్ పూల చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి. వాటికి గాలి లేకుండా అల్లుకపోయింది మొత్తము. చూడండి ఇది మొత్తం ఎట్లా అంటే అట్లా పెద్దగా అయిపోయింది. మామిడి చెట్టు బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కరివేపాకు చెట్టు ఇది. ఇక్కడ లిల్లీ అన్నీ ఉన్నాయి. వీటికి అన్నిటికి కూడా నీమాశ్రం చేసుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. కాకపోతే వాటికి ఏం అవసరం లేదు. ఇక్కడ ఇది కంది, దీనికి నీమాశ్రం తయారు చేస్తున్నాము మేము. దీనికి మొత్తానికి నీమాశ్రం తయారు చేస్తున్నాము. ఇక్కడ తీగ దోసకాయలు, కాకరకాయలు, బీరకాయలు,
తీగ జాతి ఉన్నాయి. చిక్కుడు, మునగ, జామ, దానిమ్మ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నాయండి. దోసకాయలు అయితే బాగా కాసినాయి. బీర సీడ్స్ కోసం అని అట్లే వదిలిపెట్టామండి. బీర బాగుంది చూడండి, అక్కడ కనిపిస్తుందో లేదో.